గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మ్యాథ్స్ ట్యూటర్ ధనలక్ష్మి. ఈ రోజు మనం నేర్చుకోబోయే టాపిక్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. రైట్, మన మ్యాథ్స్ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒక గొప్ప వ్యక్తి గురించి నేర్చుకుందాము. అతను ఎవరో కాదు, మీకు ఫోటో చూపిస్తాను, చూడండి, చూసి నాకు చెప్పండి ఎవరో. చెప్పండి ఎవరితను? రైట్, మీరందరూ చెప్పింది కరెక్టే. సుభాష్ చంద్రబోస్, నేతాజీ సుభాష్ చంద్రబోస్. ఈరోజు మనం భారత స్వాతంత్ర సమర యోధుడు, ధైర్య సాహసాలకు ప్రతీక అయిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి తెలుసుకుందాం. సుభాష్ చంద్రబోస్ గారి తండ్రి పేరు జానకీనాథ్, తల్లి ప్రభావతీదేవి. చిన్నతనం నుంచి ఆయన ప్రతిభావంతుడైన విద్యార్థి, దేశభక్తి మెండుగా ఉండేది. చదువు పూర్తి చేశాక ICS పరీక్షలో ఉత్తీర్ణులయ్యారు. కానీ బ్రిటిష్ ప్రభుత్వానికి సేవ చేయడం ఇష్టం లేక ఆ ఉన్నత ఉద్యోగాన్ని తృణప్రాయంగా వదిలేశారు. దేశం కోసం మహాత్మా గాంధీ, చిత్తరంజన్ దాస్ లాంటి నాయకుల ప్రభావంతో రాజకీయాల్లోకి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా 2 సార్లు ఎన్నికై తన సత్తా చాటారు. బ్రిటిష్ వారిని వ్యతిరేకించడంలో తీవ్రవాద మార్గాన్ని అనగా సాయుధ పోరాటాన్ని నమ్మారు. కలకత్తాలో బ్రిటిష్ వారి గృహ నిర్బంధం నుంచి చాకచక్యంగా తప్పించుకొని విదేశాలకు వెళ్లారు. జర్మనీ, జపాన్ దేశాల సహాయంతో భారతదేశ విముక్తి కోసం సైఫర్ ను సిద్ధం చేశారు. సింగపూర్ లో ఆజాద్ హింద్ ఫౌజ్ పగ్గాలు స్వీకరించారు. చలో ఢిల్లీ అనే నినాదంతో సైనికులను సమాయత్తం చేశారు. ప్రజలను ఉద్దేశించి, మీరు నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వాతంత్రం తెచ్చిపెడతాను అని పిలుపునిచ్చారు. స్వతంత్ర భారతదేశం కోసం తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాని పేరే ఆజాద్ హింద్ ప్రభుత్వం. మహిళల కోసం ఝాన్సీ లక్ష్మీబాయి రెజిమెంట్ సైతం ప్రారంభించి స్త్రీ శక్తిని చాటారు. ఆయన నాయకత్వ లక్షణాలు, దేశం మీద ఉన్న నిస్వార్థ ప్రేమ యువతకు ఎప్పటికీ ఆదర్శం. నేతాజీ భౌతికంగా మన మధ్య లేకపోయినా ఆయన ఆశయాలు, త్యాగాలు అమరమైనవి. ఆయన జయంతిని మనం పరాక్రమ్ దివాస్ గా జరుపుకుంటాం. దేశం కోసం ప్రాణాలు సైతం లెక్క చేయని ఆ మహావీరుని స్మరించుకుంటూ నేను ఈరోజు ఈ టాపిక్ ఇక్కడితో ఆపుతున్నాను. చెప్పండి, మనం ఈరోజు నేర్చుకోబోయే టాపిక్ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్. అసలు ఈ లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ స్టార్ట్ చేసే ముందు మనము స్టార్టింగ్ పాయింట్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఎంతమందికి తెలుసు చెప్పండి? రైట్, కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్ అండ్ కాన్స్టెంట్ is called algebraic expression, like 2x plus 5. చూడండి, అంతే కదా, ఇక్కడ వేరియబుల్ కాన్స్టెంట్ కలిపే ఉన్నాయి కదా. రైట్, 3y plus 4. రైట్, అయితే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ లో కనుక మనము ఈక్వల్ టు సింబల్ యూజ్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను 5 ఈక్వల్ చేసా, ఈ ఈక్వల్ టు సింబల్ అనేది యూజ్ చేస్తే అప్పుడు మనం దాన్ని ఏమనాలి? ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్. ఏమనాలి? వేరియబుల్స్, కాన్స్టెంట్ కలిపి మనం ఒక ఎక్స్ప్రెషన్ లో రిప్రజెంట్ చేసి దాన్ని దేనైనా వేరే ఒక నెంబర్ కి కానీ 0 కానీ ఈక్వల్ చేస్తే దాన్ని ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ అంటారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే, అంతే కదా. రైట్, ఇక్కడ y ని, ఇందులో x ని ఏమని అంటారు? వేరియబుల్స్. ఏమంటారు? వేరియబుల్. అయితే ఈ వేరియబుల్ తో పాటు ఉన్న ఈ డిజిట్ ని, ఈ నెంబర్ ని ఏమని పిలవాలి మరి? కోఎఫిషియంట్. ఏమనాలి? కోఎఫిషియంట్. ఓకేనా? రైట్, ఇప్పుడు ఇందులో వేరియబుల్ ఏంటి? y, అంతేనా? అదేం పార్ట్? వేరియబుల్ పార్ట్. రైట్, ఇక్కడ 4, 5 కాన్స్టెంట్స్. వేరియబుల్ తో పాటు ఉన్న నెంబర్ ని మనం కోఎఫిషియంట్ అంటే, సపరేట్ గా ఉన్న నెంబర్స్ ని కాన్స్టెంట్ అంటాం. ఓకేనా? కాన్స్టెంట్. ఇస్ దిస్ క్లియర్ నానా? రైట్, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో చూసాము. ఆ ఎక్స్ప్రెషన్ ని ఏదైనా ఒక వాల్యూకి ఈక్వల్ చేస్తే దానిని ఈక్వేషన్ అంటారని తెలుసుకున్నాము. ఈ ఈక్వేషన్ లో పార్ట్స్ ఏమేమి ఉన్నాయి? కోఎఫిషియంట్ ఉంది, వేరియబుల్ ఉంది, కాన్స్టెంట్ ఉంది. అసలు జనరల్ గా వేరియబుల్ పవర్ ఎప్పుడైనా ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ రాసామనుకోండి,
వేరియబుల్ కి ఒక పవర్ ఉంటుంది కదా, ఇక్కడ చూడండి 3y, y కి పవర్ ఎంత అన్నట్టు, ఏది లేకపోతే 1 ఉన్నట్టు, ఇక్కడ 2x పవర్ 1 అన్నట్టు. ఎప్పుడైనా ఏదైనా ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ కి పవర్ ని మనం ఏమని అంటాం, హైయెస్ట్ పవర్ ఏమని అంటాం, డిగ్రీ అంటాము. హైయెస్ట్ పవర్ ఏంటిది, డిగ్రీ. చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2x² + 3x + 5 ఉంది అనుకుందాం, ఈక్వల్ టు 0. ఇందులో వేరియబుల్ పార్ట్ ఏంటి, x², x. ఇక్కడ x పవర్ 2 ఉంది, ఇక్కడ x పవర్ 1 ఉంది. సో దీని డిగ్రీ ఎంత అంటే ఏమని చెప్తాము, హైయెస్ట్ పవర్ ని మనము డిగ్రీ అని చెప్పుకుంటాము. సో ఇక్కడ డిగ్రీ ఏమవుతుంది, 2 అవుతుంది. హైయెస్ట్ పవర్ ఈజ్ నథింగ్ బట్ డిగ్రీ. ఫర్ దిస్ ఈక్వేషన్ డిగ్రీ ఈజ్ ఈక్వల్ టు 2. అంతేనా? అదే ఈ ఈక్వేషన్ తీసుకుంటే దీనికి డిగ్రీ ఎంత మరి, వేరియబుల్ పార్ట్ ఏమో y, దీని పవర్ ఏమో 1. సో పవర్ 1 ఉంది కాబట్టి దీని డిగ్రీ ఎంత, 1. సో ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోబోతున్నాం అంటే, డిగ్రీ 1 ఏ ఈక్వేషన్స్ ఉంటుందో వాటిని లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. ఏమంటారు, లీనియర్ ఈక్వేషన్స్. ఇది ఆల్రెడీ ఈ టాపిక్ అంతా మనము 8th క్లాస్ లో నేర్చుకున్నాము. అయినా నేను మీకోసం అంతా రివైజ్ చేశాను. రైట్, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో, ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ అంటే ఏంటో, కోఎఫిషియంట్, వేరియబుల్, కాన్స్టెంట్ మాట్లాడుకున్నాం. హైయెస్ట్ పవర్ ని డిగ్రీ అంటారని అనుకున్నాము. ఇఫ్ ఇన్ కేస్ డిగ్రీ కనుక 1 అయితే దాన్ని లీనియర్ ఈక్వేషన్ అంటారని చెప్పుకున్నాం. అంతేనా? రైట్, ఇప్పుడు ఇది చూడండి అన్న, 2x + 3y + 5 = 0. 2x + 3 = 0 అనుకుందాము. చూడండి ఇక్కడ ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. వాట్ ఆర్ దోస్, x ఒక వేరియబుల్, y ఒక వేరియబుల్. కమింగ్ టు హియర్, ఈ ఈక్వేషన్ లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి, ఒకటే ఒక వేరియబుల్ ఉంది, అది ఏంటిది, x ఉంది. సరే చూద్దాం, ఇక్కడ x పవర్ ఎంత ఉంది, 1, ఇక్కడ y పవర్ 1. ఇప్పుడు దీని డిగ్రీ ఎంత అంటే ఏమని చెప్తారు, 1 అనే చెప్తారు కదా. సో దీని లీనియర్ ఈక్వేషన్ అనొచ్చా, అనొచ్చు. కమింగ్ టు హియర్, 2x + 3. సో x is the variable, x power is 1. సో పవర్ 1 ఉంది, సో డిగ్రీ 1 అవుతుంది. డిగ్రీ 1 అయితే దీన్ని కూడా లీనియర్ ఈక్వేషన్ అనొచ్చా, ఎస్ అనొచ్చు. మరి రెండింటికి తేడా ఏంటి, ఎస్ తేడా ఏంటి అంటే, ఇది లీనియర్ ఈక్వేషన్ విత్ 2 వేరియబుల్స్. అంతేనా, x ఒక వేరియబుల్, y ఒక వేరియబుల్. ఇక్కడ ఇది లీనియర్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్ విత్ 1 వేరియబుల్ నే సింపుల్ ఈక్వేషన్స్ అని కూడా అంటారు. ఓకేనా? మనం 8th క్లాస్ లో ఆల్రెడీ వీటి గురించి డిస్కస్ చేసామా, ఎస్ డిస్కస్ చేసాము. అయితే ఈ రోజు మనం ఎక్కువగా ఫోకస్ చేసేది ఏంటి అంటే, లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. ఓకేనా? రైట్, ఈ టాపిక్ లోకి వెళ్ళబోయే ముందు మనం ఒకసారి చిన్న క్విజ్ చూద్దాం. ఓకేనా? బీ రెడీ, అందరూ యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయాలి. ఇక్కడ మనకి కొన్ని ఈక్వేషన్స్ ఉన్నాయి, అందులో ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఏది, లీనియర్ ఈక్వేషన్ ఏదో నాకు చెప్పాలి. ఓకేనా? బీ రెడీ. చెప్పండి, ఇది లీనియర్ ఈక్వేషనా, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషనా? ఈక్వేషన్ అవ్వాలంటే కండిషన్ ఏంటి, మనకి ఈక్వల్ టు సింబల్ ఉండాలి. డిగ్రీ 1 ఉంటే లీనియర్ ఈక్వేషన్ అంటాము. అంతేనా? ఇక్కడ ఈక్వల్ టు సింబల్ లేదు కాబట్టి ఇది ఈక్వేషన్ అయ్యే ఛాన్స్ లేదు. సో ఇట్ ఈస్ ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. వెరీ గుడ్. ఎంతమంది కరెక్ట్ ఆన్సర్ చెప్పారు? రైట్, ఇక్కడ చూడండి అన్న, x/2 + x = 5. చూడండి వేరియబుల్ పార్ట్స్ ఏమేమి ఉన్నాయి, x ఉంది, ఇక్కడ కూడా x ఉంది. పవర్స్ ఏమున్నాయి, 1 1. సో 1 ఉంది కాబట్టి దీన్ని లీనియర్ అనొచ్చు. ఈక్వల్ టు సింబల్ ఉంది కాబట్టి దీన్ని లీనియర్ ఈక్వేషన్ అని అనొచ్చు. రైట్, గుడ్. నాకు చాట్ బాక్స్ లో ఆన్సర్స్ రావాలి. ఓకే, 7h + 2 = 8. ఇది ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషనా, లీనియర్ ఈక్వేషనా? రైట్, లీనియర్ ఈక్వేషన్. ఇక్కడ చూడండి అన్న, x + 2x = 9. ఇది లీనియర్ ఈక్వేషన్ అవునా, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషనా? రైట్, లీనియర్ ఈక్వేషనే. ఇంకొక చిన్న డౌట్, ఇక్కడ లేదు, ఆల్రెడీ స్క్రీన్ మీద మీకు లేదు, నేను అడుగుతున్నాను. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబులా, 1 వేరియబులా?
ఎస్ ఇట్ ఈస్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్. ఎందుకంటే ఇక్కడ మీకు 2 టర్మ్స్ లో కనిపిస్తుంది ఎక్స్ వేరియబులే, దాని పవర్ సేమ్ ఉంది, వేరియబుల్స్ నేమ్ సేమ్ ఉంది. సో ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబులే. ఓకేనా? రైట్, కరెక్ట్ చెప్పారు, వెరీ గుడ్. రైట్, ఇక్కడ చూడండి 6p + 4q. అవును, లీనియర్ ఈక్వేషన్ అవ్వాలంటే కండిషన్ ఏంటి? పవర్ 1 ఉండాలి అండ్ ఎట్ ద సేమ్ టైం ఈక్వల్ టు సింబల్ ఉండాలి. ఇక్కడ పవర్ అయితే 1 ఉంది, మరి ఈక్వల్ టు సింబల్ ఉందా? లేదు. సో దిస్ బికమ్స్ ఏమవుతుంది? ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్. రైట్, ఇక్కడ చూడండి 3x - 2y, నెంబర్ ఆఫ్ వేరియబుల్స్ 2, పవర్ 1, కానీ ఈక్వల్ టు సింబల్ లేదు, అందుకనే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్. రైట్, సో మనం ఇక్కడతో ఈ గేమ్ ఆపేద్దాము, మనం మన టాపిక్ లోకి వెళ్దాము. ఓకేనా? రైట్, మీరు ప్రీవియస్ క్లాస్ లో ఒక నిమిషం నానా, మీరు మీ ప్రీవియస్ క్లాస్ లో అంటే 8th క్లాస్ లో ఒక ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ ఒక లీనియర్ ఈక్వేషన్ ని ఎలా సాల్వ్ చేయాలి, అదే అండి సింపుల్ ఈక్వేషన్స్ ని ఎలా సాల్వ్ చేయాలి అనేది నేర్చుకున్నారు. అప్పుడు నేర్చుకునేటప్పుడు కొన్ని కండిషన్స్ ఉన్నాయి మనకి. ఏంటది? ట్రాన్స్పోజ్ చేయాలి వేరియబుల్స్ ని అని చెప్పేసి మనం కొన్ని కండిషన్స్ వినే ఉండుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇస్తున్నాను చూడండి. 2x + 6 = 0 ఉంది అనుకుందాము. ఇప్పుడు నేను ఈ లీనియర్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలి. ఏం చేయాలి సాల్వ్ చేయాలంటే? వేరియబుల్స్ అన్నిటిని ఈక్వల్ టు సైన్ కి ఒకవైపు, కాన్స్టెంట్స్ అన్నిటిని ఇంకో వైపుకి ట్రాన్స్పోజ్ చేయాలి. అంతేనా? మనం ఫైండ్ అవుట్ చేసే సొల్యూషన్ ఫైండ్ అవుట్ చేసేది అదే మెథడ్, అంతే కదా? రైట్, చూడండి నేను ఏం చేస్తున్నాను, 6 ని ఆపోజిట్ సైడ్ కి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. మరి కండిషన్ ఏంటి? ట్రాన్స్పోజ్ చేయాలంటే ప్లస్ సింబల్ లో ఉంటే మైనస్ సింబల్ వస్తుంది, మైనస్ సైన్ వస్తుంది. అదే మల్టిప్లికేషన్ లో ఉంటే అది డివిజన్ కి వెళ్తుంది. చూడండి నేను ఆరో 2 సైడ్స్ పెట్టాను అంటే అర్థం ఏంటి? ఇఫ్ ఇన్ కేస్ ప్లస్ సింబల్ లో ఉంటే మైనస్ కి వస్తుంది, మైనస్ సైన్ ఉంటే ప్లస్ సైన్ వస్తుంది. అదే మల్టిప్లికేషన్ లో ఉంటే డివిజన్ అవుతుంది, డివిజన్ లో ఉంటే మల్టిప్లికేషన్ అవుతుంది. ఆరో డబుల్ హెడెడ్ ఆరో పెట్టాను, నేను సింగిల్ హెడ్ పెట్టలే. ఇది ఉంటే ఇది వస్తుంది, ఇది ఉంటే ఇది వస్తుంది. రైట్, ఇక్కడ చూడండి 2x + 6 = 0. రైట్, నేను ఈ +6 ని ఇటువైపుకి ట్రాన్స్పోజ్ చేస్తా. ఏమవుతుంది అప్పుడు? ప్లస్ కాబట్టి అటు వెళ్తే ఏమవుతుంది? -6. అంతేనా? నేను చెప్పిన ప్లస్ అయితే మైనస్ అవుతుంది, మైనస్ అయితే ప్లస్ అవుతుంది. రైట్, 2x = అటు వెళ్తుంది కాబట్టి అది -6. అంతేనా? రైట్, ఇప్పుడు చూడండి 2x అంటే నథింగ్ బట్ 2 × x అని కదా. నేను ఈ 2 ని అవతల వైపుకి ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? ఇంటూలో ఉన్నది కాస్త డివిజన్ అవుతుంది. డివిజన్ ని మనం ఎలా రిప్రజెంట్ చేస్తాము? బై. అంతేనా? బై అని రిప్రజెంట్ చేస్తాము. అర్థమైంది కదా? రైట్, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి. 2x + 6 = 0. మనం ఏదైనా ఒక లీనియర్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయాలంటే వేరియబుల్స్ అన్నిటిని ఈక్వాలిటీకి ఒక సైడ్, కాన్స్టెంట్స్ అన్నిటిని ఇంకొక సైడ్ పెట్టుకుంటే మనకి వాల్యూస్ వచ్చేస్తాయి. ఓకేనా? సాల్వ్ చేసేస్తాము. 6 ని ఇటువైపు పంపించా, ఇటున్న 2x ఇక్కడే ఉంది, ఇటు -6 వచ్చింది. ఈ 2x లో ఈ 2 ని కూడా నేను ట్రాన్స్పోజ్ చేశాను. ట్రాన్స్పోజ్ చేస్తే ఏమైంది? ఇది మల్టిప్లికేషన్ మోడ్ లో ఉంది కాబట్టి డివిజన్ లోకి వచ్చేసింది. రైట్, చూడండి x = -6/2. ఈ రెండిట్లో ఏ టేబుల్ లో కట్ అయిపోతాయి? రైట్, 2 1s are 2 3s are. సో వాట్ ఈస్ ఆన్సర్? x = -3. ఇంతేనా సాల్వ్ చేసే ప్రాసెస్? అంతేనా? రైట్, మనము రూల్స్ తెలుసుకున్నాం కదా, ట్రాన్స్పోజ్ చేయడానికి రూల్స్ ఏమేంటియో నేర్చుకున్నాం కదా. రైట్, ఇదేంటిది? సింగిల్ వేరియబుల్ లీనియర్ ఈక్వేషనే, కానీ సింగిల్ వేరియబుల్ లో. అదే నేను 2x + 3y + 4 = 0 అన్నాను అనుకోండి. ఇప్పుడు చెప్పండి, ఇది లీనియర్ ఈక్వేషనే, కానీ ఏంటి? ఇది ఒక లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. అంతేనా? 2 వేరియబుల్స్ లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ ప్రాబ్లం కి ఆన్సర్ x = -3 వచ్చింది. నేను దీనిని గ్రాఫ్ మీద నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమన్నాను. ఇది 0 1 2 3.
-1, -2, -3 అండ్ సో ఆన్ అండ్ సో ఆన్. ఇప్పుడు నేను ఈ ఆన్సర్ ని నెంబర్ లైన్ మీద రిప్రజెంట్ చేయమంటే ఎక్కడ రిప్రజెంట్ చేస్తారు మీరు? -3 ఇక్కడ ఉంది కాబట్టి ఇక్కడ రిప్రజెంట్ చేస్తారు. అంతేనా? am I correct? రైట్. సో లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ కి స్టాండర్డ్ ఫామ్ ఏంటి అంటే ax ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు 0. ఓకేనా? లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ కి స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ax ప్లస్ b ఇజ్ ఈక్వల్ టు 0. రైట్. అదే లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్ కి స్టాండర్డ్ ఫామ్ ఏంటి అంటే చూడండి, కేర్ఫుల్ గా చూడండి, నేనేం రాస్తున్నాను? ax ప్లస్ by ప్లస్ c ఇజ్ ఈక్వల్ టు 0. ఏం తేడా వచ్చింది అక్కడికి ఇక్కడికి? ఒక వేరియబుల్ పెరిగింది, కాన్స్టెంట్ ఇక్కడ b అయితే ఇక్కడ c అయింది కాన్స్టెంట్. అంతేనా? రైట్. ఇక్కడ ax ప్లస్ b ఇజ్ ఈక్వల్ 0. ఇదేంటిది? లీనియర్ ఈక్వేషన్, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ఆర్ జనరల్ ఫార్మ్. అంతేనా? ఇది కూడా ఇదేంటిది? లీనియర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ x y. దెన్ వాట్ అబౌట్ a b c? ఇక్కడ a కామా b ని కోఎఫిషియెంట్స్ అంటారు. అంతేనా? మనం ఎప్పుడైనా వేరియబుల్ తో అటాచ్ అయ్యి ఉన్న నెంబర్ ని ఏమని పిలుస్తాం? కోఎఫిషియెంట్ అనేనా? రైట్. దెన్ వాట్ అబౌట్ దిస్ c? c is కాన్స్టెంట్. ఓకేనా నాన్న? అందరికి అర్థమైంది కదా? రైట్. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, జనరల్ ఫార్మ్ ఆఫ్ linear equation in two variable is ax plus by plus c is equal 0. General form of linear equation in one variable is ax plus b is equal 0. ఈ ఈక్వేషన్ లో a b c లని ఏమంటారు? ఇక్కడ రాసా, a కామా b ని కోఎఫిషియెంట్స్ అంటారు, c ని కాన్స్టెంట్ అన్నారు. దెన్ వాట్ అబౌట్ ద వేరియబుల్ పార్ట్ ఇన్ దిస్? వేరియబుల్స్ ఆర్, టెల్ మీ, x కామా y. అంతేనా? x కామా y ఆర్ ద వేరియబుల్స్. ఈ ఈక్వేషన్ లో వేరియబుల్ ఏంటి? వన్ అండ్ ఓన్లీ వన్ వేరియబుల్, దట్ ఈస్ ఎక్స్. అందుకనే దీన్ని లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ అంటారు. రైట్. అయితే ఇప్పుడు మీకు స్టాండర్డ్ ఫామ్ ఇదని చెప్పాను. నేను ఇప్పుడు మీకు ఒక ఈక్వేషన్ ఇచ్చాను, 2x ప్లస్ 3y ప్లస్ 4 ఈక్వల్ టు 0 అని ఇచ్చాను. మరి ఇందులో మీరు కంపేర్ చేస్తే ఏ ప్లేస్ లో ఎంత ఉంది? 2. బి ప్లేస్ లో ఎంత ఉంది? 3. సి ప్లేస్ లో ఎంత ఉంది? 4. ఓకేనా? సో ఇప్పుడు నేను కనుక ఈ ఏదైనా ఒక ఈక్వేషన్ ఇచ్చి జనరల్ ఫామ్ తో కంపేర్ చేయమని చెప్తే మీరు చేయగలరా? ఎస్, ట్రై చేద్దాం. ఇప్పుడు ఆ ప్రాబ్లం మనము ట్రై చేద్దాం. రైట్. మనం ఇందులోకి వెళ్లే ముందు ఒక చిన్న సిమ్యులేషన్ చూద్దాము. లీనియర్ ఈక్వేషన్ ఇన్ వన్ వేరియబుల్ ని మనం ఎలా సాల్వ్ చేసామో ఒకసారి చూద్దాం మనం. రైట్. అందరు గుర్తు తెచ్చుకోండి ఎలా సాల్వ్ చేశారో. రైట్. చూడండి నాన్న, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. ఎక్స్ డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 1. ఎక్స్ డివైడెడ్ బై 4 ఈక్వల్ టు 1, నథింగ్ బట్ ఎక్స్ బై 4 ఈక్వల్ టు 1. సో మనం పెట్టుకున్న రూల్ ఏంటి? వేరియబుల్స్ అన్ని ఒక పక్క ఉండాలి, కాన్స్టెంట్స్ అన్ని ఇంకో పక్క ఉండాలి. దెన్ మనకి ఎక్స్ వాల్యూ వచ్చేస్తుంది. ఇక్కడ ఈ బై 4 లో ఉన్న దాన్ని నేను ట్రాన్స్పోజ్ చేశాను అనుకోండి, అదేమవుతుంది? మల్టిప్లికేషన్ లోకి వెళ్తుంది. అంతేనా? ఎక్స్ ఈక్వల్ టు 1 into 4, నథింగ్ బట్ 4. రైట్. రైట్. ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఎక్స్ ప్లస్ 6 ఈక్వల్ టు 8. చూడండి, వేరియబుల్స్ ఒక పక్క ఉండాలి, కాన్స్టెంట్స్ ఒక పక్క ఉండాలి. ఇటు పక్క ఎక్స్ ప్లస్ 6 ఉంది. ఈ 6 ని నేను అవతల వైపుకి ట్రాన్స్పోజ్ చేస్తాను. చేస్తే ఈ +6 కాస్త ఏమవుతుంది? -6 అవుతుంది. వెరీ గుడ్. 8 - 6 అంటే ఎంత? 2. దెన్ ఎక్స్ ఈక్వల్ టు హౌ మచ్? 2. ఓకేనా? కరెక్టేనా? రైట్. వెరీ గుడ్. ఇది లాస్ట్ ప్రాబ్లం, త్వరగా ఆన్సర్ చెప్పేసేయండి. ఎక్స్ ప్లస్ 7 ఈక్వల్ టు 9. దెన్ ఎక్స్ వాల్యూ ఇస్ ఈక్వల్ టు, అంటే ఏం చేస్తున్నా నేను? 7 ని అవతల వైపుకి ట్రాన్స్పోజ్ చేస్తా. దెన్ ఇట్ విల్ బికమ్ -7. 9 - 7 అంటే ఎంత అవుతుంది? 2. రైట్. కరెక్టేనా? రైట్. ఇప్పుడు మనము
లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ వెళ్ళిపోదాము. 1 వేరియబుల్ గురించి మొత్తం అంతా గుర్తు తెచ్చేసుకున్నాము, దాన్ని దీంతో ఎలా కంపేర్ చేసుకోవాలో చూసుకున్నాము. రైట్, ఇప్పుడు లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ లో కొన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ట్రై చేద్దాము. అవి కూడా చాలా సింపుల్ ప్రాబ్లమ్స్, మీరు సింపుల్ గా అలా చేసేస్తారు. జస్ట్ ఫోకస్ చేయండి, మీకే అర్థమైపోతుంది. చెప్పండి, నేను జనరల్ ఫార్మ్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ ఏం చెప్పాను? ఏఎక్స్ ప్లస్ బీవై ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు 0. ఇదేనా నేను చెప్పింది? రైట్, ఏఎక్స్ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 0 అనేది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. కానీ నేను ఇప్పుడు దేని గురించి చెప్తున్నాను? 2 వేరియబుల్స్ చెప్తున్నాను కాబట్టి ఇది జనరల్ ఫామ్. ఓకేనా? గుడ్ పెట్టుకోండి. అయితే ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, నేను మీకు ఒక ఈక్వేషన్ ఇస్తా, దాన్ని మీరు జనరల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి రాయాలి. ఏం చెప్తున్నాను, నేను మీకు ఒక ఈక్వేషన్ ఇస్తా, దాన్ని మీరు జనరల్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసి రాయాలి. ఏబిసి వాల్యూస్ ఎంతో కూడా మీరు రాయాలి. ఓకేనా? నేను ఏ ఈక్వేషన్ ఇచ్చా అందరూ ఒకసారి కేర్ఫుల్ గా వినండి. 2x plus 3y is equal 4.37. Am I correct? Yes, correct. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మన జనరల్ ఫామ్ లో ఈజ్ ఈక్వల్ టు అవతల ఓన్లీ 0 మాత్రమే ఉంది, నథింగ్ ఈజ్ దేర్. సో నేనేం చేస్తున్నాను, ఇక్కడ ఈ ఈక్వేషన్ దీంతో కంపేర్ చేస్తే ఇక్కడ 4.37 ఉంది. సో దీన్ని కూడా ఇటు పక్కకి ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. ట్రాన్స్పోజ్ రూల్ ఏంటి? ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది, మల్టిప్లికేషన్ లో ఉంటే డివిజన్ లోకి వస్తుంది, డివిజన్ లో ఉంటే మల్టిప్లికేషన్ కి వస్తుంది. అంతేనా? am I correct? yes, right. సో నేను దీన్ని ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. 2x ప్లస్ 3y ఇది ఇటు వస్తే ఏమవుతుంది? మైనస్ 4.37 ఇజ్ ఈక్వల్ టు దీన్ని పంపించాలంటే ఇక్కడ ఏముంటుంది? ఇక్కడ ఏమి ఉండదు, సో 0. చూడండి, ఇప్పుడు ఈ రెండు సేమ్ ఉన్నాయా? ఎస్, సేమ్ ఉన్నాయి. 2x ప్లస్ 3y మైనస్ 4.37. సో మీకు ఇక్కడ ప్లస్ ఉంది, ఇక్కడ మైనస్ ఉంది అంటే దీన్ని ఇలా రాసుకోండి. 2x ప్లస్ 3y ప్లస్ మైనస్ 4.37 మీరు ఎలా రాసినా దెర్ ఈజ్ నో ప్రాబ్లం. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏ వాల్యూ ఎంత అంటే ఏమని చెప్తారు? ఏ అంటే ఎక్స్ కోఎఫిషియంట్. ఇక్కడ ఎక్స్ కోఎఫిషియంట్ ఎంత ఉంది? 2. సో ఏ ఈజ్ ఈక్వల్ టు 2. y కోఎఫిషియంట్ b కాబట్టి సో b వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3. చూడండి, ఇక్కడ కాన్స్టెంట్ వాల్యూ ఎంత ఉంది? మైనస్ 4.37. ఓకేనా? అర్థమైందా? రైట్. ఇంకొక ప్రాబ్లం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, నెక్స్ట్ ప్రాబ్లం మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు. ఓకేనా? ఆన్సర్ మీరే చెప్పాలి. ఇది సెకండ్ ప్రాబ్లం. రైట్, x మైనస్ 4 ఇజ్ ఈక్వల్ టు √3y. ఓకేనా? రైట్. చూడండి నాన్న, ఏమని అనుకున్నా, మన కండిషన్ ఏంటి? ఈక్వల్ టు తర్వాత 0 ఉండాలి, నథింగ్ షుడ్ బి దేర్. ఈక్వల్ టు సింబల్ తర్వాత ఏమి ఉండకూడదు. సో నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ ఉన్న ఈ √3y ఇటువైపు ట్రాన్స్పోజ్ చేస్తా. ఏమవుతుంది అది? మైనస్ √3y. వెరీ గుడ్. ఎక్స్ మైనస్ √3y, ఇక్కడున్న -4 అలానే ఉంది, నేను దానిని ఏం చేంజ్ చేయలేదు. కాకపోతే చేసిందల్లా ఏంటి, దీనిని అటుపక్కకి ట్రాన్స్పోజ్ చేశాను. ట్రాన్స్పోజ్ చేయడం వల్ల దీనికి ఉన్న సైన్ మారిపోయింది. ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటే అది మైనస్ సింబల్ కి వచ్చింది, అంతే. రైట్. ఇప్పుడు నేను దీంతో కంపేర్ చేస్తాను. చూడండి, ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది? ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు, అంతేనా? సో ఎక్స్ కోఎఫిషియంట్ అంటే నథింగ్ బట్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1. రైట్. వై కోఎఫిషియంట్ అంటే బి వాల్యూ ఎంత ఉంది ఇక్కడ? -√3. యూ హ్యావ్ టు కన్సిడర్ ద సైన్ ఆల్సో. మీరు పాజిటివ్ సైన్ ఉన్నా పాజిటివ్ సైన్ రాయాలి, మైనస్ సైన్ ఉన్నా మైనస్ సైన్ రాయాలి. పాజిటివ్ సైన్ రాయలేదంటే బై డిఫాల్ట్ అది పాజిటివ్ ఉన్నట్టు, మనం రాయకపోయినా తప్పలేదు. కానీ మైనస్ సైన్ మాత్రం ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిందే. ఓకేనా? బి ఈక్వల్ -√. దెన్ వాట్ అబౌట్ సి? +4 -4? -4. వెరీ గుడ్, -4. ఎందుకంటే మైనస్ సింబల్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ +4 ఉంటే జస్ట్ 4 రాస్తే ఆటోమేటిక్ గా +4, కానీ మైనస్ కి మాత్రం వీ హ్యావ్ టు మెన్షన్ ద సైన్. రైట్. నేను ఇంకో ప్రాబ్లం ఇస్తున్నాను, ఇది మీరు నాతో పాటు సాల్వ్ చేయండి. నేను బోర్డ్ మీద సాల్వ్ చేస్తాను, మీరు బుక్ లో సాల్వ్ చేయండి. ఓకేనా? రైట్. థర్డ్ ప్రాబ్లం.
4 is equal to 5x minus 3y. మరి జనరల్ గా రూల్ తెలుసు ఏమని, LHS లో ఉన్నది RHS లో పెట్టి RHS లో ఉన్నది LHS లో పెట్టడం వల్ల దానిలో ఆ ఈక్వేషన్ లో ఎటువంటి చేంజెస్ ఉండవు. అంతేనా? నేనేం చేస్తున్నాను, రైట్ సైడ్ లో ఉన్నది తీసుకొచ్చి లెఫ్ట్ సైడ్ లో ఉన్నది తీసుకొచ్చి రైట్ సైడ్ లో పెడుతున్నాను. దాని వల్ల ఎటువంటి చేంజెస్ ఉండవు. జస్ట్ 5x minus 3y is equal to 4. నేను సైన్ ఇక్కడ ఏమాత్రం చేంజ్ చేయలేదు. ఎందుకని చేయలేదు? ఎందుకంటే ఇక్కడ ఉన్న టర్మ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాశాను, ఇక్కడ ఉన్న టర్మ్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ రాశాను. సో ఐ నీడ్ నాట్ టు చేంజ్ ద సైన్ వాల్యూస్. అంతేనా? అదే నేను ఒక్కటే వాల్యూ తీసుకొచ్చాను అనుకోండి, అప్పుడు టర్మ్స్ వాల్యూ దానికి ఉన్న సైన్ వాల్యూ నేను చేంజ్ చేయాలి. కానీ అలా చేయలేదు, మొత్తాన్ని తీసుకొచ్చా, దీని మొత్తానికి పెట్టా. జస్ట్ బొమ్మ బొరుసు లెక్క, రైట్? ఇప్పుడు చూడండి నాన్న, 5x minus 3y is equal to 4. ఇప్పుడు దీన్ని నేను ఏం చేయాలి, ఈక్వల్ టు తర్వాత 0 మాత్రమే ఉండాలి, ఇంకేం ఉండద్దు. 0 మాత్రమే ఉండాలి కాబట్టి నేను ఏం చేయాలి, ఇక్కడ ఉన్న 4 కూడా ఇటు పక్కకి ట్రాన్స్పోజ్ చేయాలి. అంతేనా? రైట్. 5x minus 3y. మరి 4 ఇటు వస్తే ఏమవుతుంది? +4 గానే ఉంటుందా, -4 అవుతుందా? -4. వెరీ గుడ్. -4 is equal to 0. అంతేనా? రైట్. ఎంతమంది సాల్వ్ చేశారు మీలో నాతో పాటు, నాకంటే ముందు? రైట్, వెరీ గుడ్. సో ఎక్స్ కోఎఫిషియంట్ అంటే ఏ కి ఈక్వల్ అవుతుంది, a is equal 5. y కోఎఫిషియంట్ అంటే b కి ఈక్వల్ అవుతుంది, దట్ ఈస్ నథింగ్ బట్ -3. మైనస్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. మీరు జస్ట్ +3 రాస్తే అది రాంగ్. ఓకేనా? c is equal to -4. Is this clear, Nana? Yes, it is clear. రైట్. ఇంకా లాస్ట్ ప్రాబ్లం. ఈ మెథడ్ లో ax plus by plus c ఈ జనరల్ ఫార్మ్ లో రాసే మెథడ్ లో లాస్ట్ ప్రాబ్లం, దట్ ఈస్ 4th one. చూడండి, 4th one, 2x is equal to y. ఇప్పుడు చెప్పండి, ఈక్వల్ టు సింబల్ కి అవతల y ఉంది, ఈ y ని నేను ఇటువైపుకి ట్రాన్స్పోజ్ చేస్తా, ఏమవుతుంది? 2x minus y is equal to 0. దీన్ని నేను స్టాండర్డ్ ఫామ్ తో కంపేర్ చేస్తా. ఈక్వల్ టు తర్వాత సింబల్ ఉంది, 0 ఉంది కాబట్టి, సో ఇది స్టాండర్డ్ ఫామ్ లోనే ఉంది. ఎక్స్ కోఎఫిషియంట్ ఏ కి ఈక్వల్ అవుతే y కోఎఫిషియంట్ b కి ఈక్వల్ అవుతుంది. b ఈజ్ ఈక్వల్ ఎంత ఇప్పుడు మరి? 1 -1? y కి ముందు ఏమీ లేదంటే 1 ఉన్నట్టు, 1 కి సైన్ -1. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, c వాల్యూ ఎంత? కాన్స్టెంట్ నెంబర్ ఏమైనా ఉందా ఇక్కడ? లేదు. లేనప్పుడు మనం ఏమి రాస్తాం? 0. ఓకేనా? ఈజ్ దిస్ క్లియర్? ఎస్, ఇట్ ఈస్ క్లియర్. మనం ఒక్క వర్డ్ ప్రాబ్లం చూద్దాం ఇప్పుడు. ఓకేనా? రైట్. ఈ మెథడ్ లో ప్రాబ్లమ్స్ అయిపోయాయి. ఇప్పుడు మనం వర్డ్ ప్రాబ్లం చూద్దాము. రైట్. నేను ఇక్కడ క్వశ్చన్ రాస్తున్నాను, చూడండి నాన్న. The cost of a notebook is twice the cost of a pen. Write a linear equation in 2 variables. Write a linear equation in 2 variables for the above. ఓకేనా? ఈ స్టేట్మెంట్ కి ఇక్కడ ఒక స్టేట్మెంట్ ఉంది కదా, ద కాస్ట్ ఆఫ్ ఏ నోట్బుక్ ఈస్ ట్వైస్ ద కాస్ట్ ఆఫ్ ఏ పెన్. ఈ స్టేట్మెంట్ కి నేను లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ లో రాయాలంట. ఒక లీనియర్ ఈక్వేషన్ ని 2 వేరియబుల్స్ యూజ్ చేసుకొని రాయాలంట. నేనేం చేస్తున్నాను, లెట్ ఆన్సర్, ఫస్ట్ ఇది ఆన్సర్ ఏంటి, లెట్ కాస్ట్ ఆఫ్ బుక్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్. మనం తెలియనప్పుడు ఏదైనా అంతే అనుకుంటాం కదా, X రూపీస్ అనుకుంటాము. ఓకే, రైట్. నెక్స్ట్, కాస్ట్ ఆఫ్ పెన్ ఈజ్ ఈక్వల్ టు y.
ఇక్కడ మనకి ఇచ్చిన కండిషన్ ఏంటి? కాస్ట్ ఆఫ్ నోట్బుక్ నథింగ్ బట్ ఎక్స్. Cost of notebook is equal to twice the cost of a pen. Pen cost 2 అనుకుంటే దీనికి twice అంటే ఏంటి? మల్టిప్లై విత్ 2. x ఈక్వల్ టు 2y. అంతేనా? ద కాస్ట్ ఆఫ్ ఏ నోట్బుక్ ని మనం నోట్బుక్ కాస్ట్ x అనుకుంటే ఈజ్ twice the cost of a pen. x is equal to 2y. ఇదేనా మనకు కావాల్సిన రిక్వైర్డ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్. దీన్నే మనం x minus 2y is equal to 0 అని కూడా రాయొచ్చు. ఇలా రాసినా ఏం కాదు, ఇలా రాసినా ఏం కాదు. బట్ ఇది స్టాండర్డ్ ఫామ్. మనం ఇందాక చెప్పుకున్నాం స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ax ప్లస్ by ప్లస్ c is equal to 0. ఇది స్టాండర్డ్ ఫామ్. ఈ స్టాండర్డ్ ఫామ్ లో రాయాలంటే ఇలా రాయాలి, లేకపోతే ఇలా రాసినా తప్పేం లేదు. ఓకేనా? రైట్. చూడండి నాన్న, నెక్స్ట్ ఇంకొక 2 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 2 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేసి మనం రివిజన్ లోకి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. చూడండి నాన్న, మనం ఇక్కడ ఇచ్చిన ఈక్వేషన్స్ ఏం చేయాలంట? వాటి స్టాండర్డ్ ఫామ్ లో రాయాలంట. స్టాండర్డ్ ఫామ్ కి ఫార్ములా ఏంటి? ax plus by plus c is equal to 0. ఇప్పుడు నేను ఇచ్చే ఈక్వేషన్స్ ని మీరు ఈ ఫామ్ లోకి రాయాలి. చూద్దాం. ఫస్ట్ ఏంటిది? ఫస్ట్ది x is equal to 3y. సెకండ్ది 2x is equal to minus 5y. రైట్. ఇది నేను సాల్వ్ చేస్తాను, ఇది మీరు సాల్వ్ చేయడానికి ట్రై చేయండి. చూడండి, నేను ఇది సాల్వ్ చేసేటప్పుడు కేర్ఫుల్ గా చూడండి, అప్పుడు మీరు ఇది ఈజీగా సాల్వ్ చేస్తారు. మనము ఈక్వల్ టు తర్వాత 0 రావాలి. సో దీన్ని ఏం చేయాలి? ఈ 3y ని కూడా ఇటు సైడ్ పంపిద్దాము. అంతేనా? దీన్ని ట్రాన్స్పోజ్ చేద్దాం ఇటు సైడ్. ఏమవుతుంది? ఎక్స్ ఇక్కడ ప్లస్ సింబల్ ఉన్నట్టు కదా, ఏది లేకపోతే ఇటు వస్తే మైనస్ అవుతుంది. x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు ఇంకేమైనా ఉన్నాయా టర్మ్స్? ఇంకేం లేవు కాబట్టి 0. x మైనస్ 3y ఈజ్ ఈక్వల్ టు 0. అంతేనా? రైట్. ఇది చూడండి, ఇప్పుడు 2x ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5y. దీని ఏమని రాయాలి మరి? దీని యువతల వైపు ట్రాన్స్పోజ్ చేస్తే ఏమవుతుంది? 2x ఈజ్ ఈక్వల్ టు ఇటువైపుని తీసుకొస్తే ప్లస్ 5y. ఎందుకంటే ఇక్కడ ఇది మైనస్ సింబల్ తో ఉంది, తీసుకొస్తే ప్లస్ సైన్ తీసుకుంటుంది. రైట్. 2x ప్లస్ 5y ఈజ్ ఈక్వల్ టు 0. ఈజ్ దిస్ క్లియర్? ఎస్. చూడండి నాన్న, ఇప్పుడు మనము ఒక యాక్టివిటీ చేద్దాము. ఇప్పుడు మీలో ఎంతమంది ఈ ప్రాబ్లం కి ఆన్సర్ కరెక్ట్ చెప్తారో చూద్దాం. ట్రై చేయండి, పక్కా ట్రై చేయండి. ఓకేనా? 27 ప్లస్ y ఈజ్ ఈక్వల్ టు 42. మనం ఏం చేయాలి ఇప్పుడు? దీన్ని సాల్వ్ చేయాలంటే మనకున్న ఛాన్సెస్ ఏంటి? నేను మీకు ఆల్రెడీ చెప్పాను, వేరియబుల్స్ అన్నిటిని ఈజ్ ఈక్వల్ టు ఒక సైడ్, కాన్స్టెంట్స్ అన్నిటిని ఇంకో సైడ్ చేసుకోవాలనుకున్నాము. ఇక్కడ y కనిపిస్తుంది, 27 కనిపిస్తుంది. సో నేను ఒక y ని ఇక్కడ ఉంచేసి, ఈ వేరియబుల్ ని ఇక్కడ ఉంచేసి, ఈ కాన్స్టెంట్ ని అటు పంపిస్తాను. ఏమవుతుంది అది? y ఈక్వల్ టు 42 మైనస్ 27. దెన్ వాట్ ఈస్ ద ఆన్సర్? చెయ్యండి. 42 మైనస్ 27 అంటే ఆన్సర్ ఎంత? ఎంత? అంతేనా? రైట్, నో ప్రాబ్లం. చూడండి, రైట్. ఇది చూడండి నాన్న, 5x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 4x మైనస్ 2. చూడండి, ఇప్పుడు రెండు వైపులా వేరియబుల్స్ ఉన్నాయి, రెండు వైపులా కాన్స్టెంట్స్ ఉన్నాయి.
మరి ఏం చేద్దాం? 5x + 5 = 4x - 2. మనం ఏం చేద్దాము అంటే ఇటువైపు అన్ని వేరియబుల్స్ తెచ్చుకుందాము, ఇటువైపు అన్నిటిని కాన్స్టెంట్స్ తెచ్చుకుందాము. అప్పుడు ఏమైతుంది? ఈ 4x ని ఇటు తీసుకొస్తే -4x అవుతుంది, ఈ 5 అటు వెళ్తే ఏమైంది? -5 అవుతుంది. సో అప్పుడు ఈక్వేషన్ ఏమవుతుంది చెప్పండి? 5x - 4x = -5 - 2 అవుతుంది. అప్పుడు ఆన్సర్ ఎంత అవుతుంది? బోర్డు మీద సాల్వ్ చేసి చూద్దామా? రైట్, బోర్డు మీద సాల్వ్ చేసి చూద్దాం. ఇదే చాలా మంది ఈ ఇలాంటి ప్రాబ్లమ్స్ తో కన్ఫ్యూజ్ అవుతారు, బట్ ఇందులో కన్ఫ్యూజ్ అవడానికి ఏమీ లేదు. చూడండి, 5x + 5 = 4x - 2. ఫస్ట్ ఇది చూడగానే అందరూ చెప్పేది ఏంటంటే ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అంటారు. ఎందుకంటే ఇక్కడ వేరియబుల్ ఉంది, ఇక్కడ వేరియబుల్ ఉంది. బట్ చూడండి నాన్న, ఇది x అనే వేరియబులే, ఇది x అనే వేరియబులే, కానీ ఇది ఒక్కటే వేరియబుల్ ఉండడం వల్ల దీని ఏమనాలి? లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. అంతేనా? 1 వేరియబుల్ ఇది. సో నేను ఏం చేస్తున్నాను? ఇది ఇటువైపు తీస్తున్నాను, ఇది ఇటువైపు తీసుకుపోతున్నాను. చూడండి, ఫస్ట్ స్టెప్ లో 5x - 4x + 5 = -2. ఫస్ట్ స్టెప్ లో ఒక్కటే ట్రాన్స్పోజ్ చేశాను, ఈ 4 ని తీసుకొచ్చా. 5x - 4x + 5 - 2 ఇది ఇక్కడే ఉంది. నెక్స్ట్ ఈ 5 ని ట్రాన్స్పోజ్ చేస్తున్నాను. అప్పుడు ఏమైతుంది? అది 5x - 4x అంటే x = -2, ఇది వెళ్తే -5. x వాల్యూ ఎంత అవుతుంది? -7. సో ఈ ట్రాన్స్పోజ్ చాలా ఈజీ. మనం గుర్తుంచుకోవాల్సిన రూల్ ఏంటి? 1 and only 1 రూల్. ప్లస్ అయితే మైనస్ అవుతుంది, ఇంటూ ఉంటే మల్టిప్లికేషన్ లో ఉంటే డివిజన్ అవుతుంది. ఓకేనా? ఇది మన జనరల్ రూల్. ప్లస్ అయితే మైనస్ అవుతుంది, మల్టిప్లికేషన్ అయితే డివిజన్ అవుతుంది. ఇదే మన జనరల్ రూల్. ఇది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. రైట్, మనం ఒకసారి ఇందా నుంచి ఏం నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేసుకుందాము. రైట్, ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటే ఏంటో మనము నేర్చుకున్నాము. ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్స్ అంటే ఏంటి? నథింగ్ బట్ కాంబినేషన్ ఆఫ్ వేరియబుల్స్ అండ్ కాన్స్టెంట్స్. ఈ రెండింటిని కలిపి రాసేదాన్నే ఆల్జీబ్రాయిక్ ఎక్స్ప్రెషన్ అంటారని అనుకున్నాం. ఒకవేళ ఈ ఎక్స్ప్రెషన్ ని దేనికైనా ఈక్వల్ చేస్తే దానిని ఈక్వేషన్ అంటాము. 5 కైనా ఈక్వల్ చేయొచ్చు, 0 కైనా ఈక్వల్, దేనికైనా ఒక నెంబర్ కి ఈక్వల్ చేస్తే దానిని ఆల్జీబ్రాయిక్ ఈక్వేషన్ అంటాము. ఎప్పుడైనా వేరియబుల్ పవర్ ఎంత హైయెస్ట్ పవర్ ఉంటుందో, ఫర్ ఎగ్జాంపుల్ 3x² + 4x + 2 = 0 ఉందనుకోండి. ఇందులో వేరియబుల్ x² x, హైయెస్ట్ పవర్ ఎంత? 2. సో దీని డిగ్రీ ఎంత అవుతుంది? 2 అవుతుంది. అంతేనా? డిగ్రీ = 2. ఫర్ ఎగ్జాంపుల్ x³ + 5x = 0 ఉంది. దీనిలో డిగ్రీ ఎంత? ఇక్కడ 1 ఉన్నట్టు, ఇక్కడ 3 ఉన్నట్టు. హైయెస్ట్ పవర్ ఎంత అప్పుడు? 3. సో డిగ్రీ = 3. సో ఏ ఈక్వేషన్ కి అయితే డిగ్రీ 1 ఉంటుందో ఆ 1 ఉన్న ఈక్వేషన్స్ ని లీనియర్ ఈక్వేషన్ అంటారు. డిగ్రీ = 1 ఉంటే వాటి ఏమంటారు? లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. ఇది గుర్తుపెట్టుకోండి, లీనియర్ ఈక్వేషన్స్ అంటారు. ఒకవేళ పవర్ 2x + 3 = 0 ఉంది. ఇక్కడ చూడండి, ఒకటే వేరియబుల్ ఉంది, దాని పవర్ 1 ఉంది. సో ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. అదే ఇది చూడండి, 2x + 3y + 3 = 0. ఇది x పవర్ 1 ఉంది, y పవర్ 1 ఉంది. సో డిగ్రీ 1 అవుతుంది, కానీ 2 వేరియబుల్స్ ఉన్నాయి. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్. లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కి స్టాండర్డ్ ఫామ్ ఏంటి? ax + b = 0. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 1 వేరియబుల్ కి స్టాండర్డ్ ఫామ్. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్ కి స్టాండర్డ్ ఫామ్. ax + by + c = 0. ఇది లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కి స్టాండర్డ్ ఫామ్. మనం ఏం చేసాము? మనకి కొన్ని ఈక్వేషన్స్ ఇస్తే దానిని తిరిగి ఈ స్టాండర్డ్ ఫామ్ లోకి కన్వర్ట్ చేసాము. ఎలా? బై ట్రాన్స్పోజింగ్ అంటే ఈక్వల్ టు సింబల్ కి అటు ఇటు ఉన్న వేరియబుల్స్ ని, కాన్స్టెంట్స్ ని మనం మూవ్ చేసి మనము ఈ స్టాండర్డ్ ఫామ్ లోకి తెప్పించాము. మనకి ట్రాన్స్పోజ్ చేసేటప్పుడు రూల్స్ ఏం చెప్పుకున్నాము? ప్లస్ సైన్ ఉంటే మైనస్ వస్తుంది, మల్టిప్లికేషన్ సైన్ ఉంటే డివిజన్ వస్తుంది. రివర్స్ లో కూడా అప్లికబుల్. మైనస్ ఉంటే ప్లస్ వస్తుంది, డివిజన్ ఉంటే మల్టిప్లికేషన్ వస్తుంది.
Is this clear? Yes, it is clear. సో ఈరోజు ఇంటికి వెళ్ళాక మనం క్లాస్ లో ఏం నేర్చుకున్నామో అన్ని శ్రద్ధగా చూడండి. మనం నెక్స్ట్ క్లాస్ లో ఈ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ కి సొల్యూషన్స్ ఎలా రాయాలో చూద్దాము. ఇప్పుడు మనం అసలు ఇవి ఎలా ఉంటాయో, ఈక్వేషన్స్ ఎలా ఉంటాయో, వాటిని ఎలా ఫ్రేమ్ చేయాలో చూసాం కదా. వీటికి సొల్యూషన్స్ మనం నెక్స్ట్ క్లాస్ లో చూద్దాం. సో టుడే ఐఎమ్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్. థ్యాంక్ యూ ఎవ్రీవన్. జై హింద్, జై భారత్, జై విద్యాశక్తి.